హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోని అయితే షూట్ చేశానండి. ఇంకా ఇంటి ముందు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నాకు వచ్చిన బుజ్జి ముగ్గు అయితే వేసేసుకుని కొంచెం కలర్ఫుల్గా కలర్స్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా గడపలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇంకా పసుపు బొట్టు కుంకుమ అన్నీ పెట్టేసుకుని ఇంకా పువ్వులు అన్నీ పెట్టి అలంకరించుకున్నానండి. ఇంకా దేవుడికి పూజ చేసే ముందే దేవుడు పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యానికి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా స్టవ్ గట్టు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యాలు కూడా రెడీ చేసేసానండి. ఇంకా దేవుడికైతే ఇంకా పువ్వులు అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే రాముల వారికి ఎంతో ఇష్టమైన చామంతి గులాబీలు పెట్టుకుని అయితే అలంకరించుకున్నానండి. ఇంకా మామిడాకులు తమలపాకుల మీద శ్రీరామ జయరామ అని అయితే రాసేసి కుంకుమ బొట్టు పెట్టేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి. ఇంకా కొబ్బరికాయ అవి కొట్టేసుకుని దేవుడికి హారతి అవి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసి నేను కూడా నమస్కారం అయితే చేసేసుకున్నానండి. ఇంకా రాముల వారికి ఇష్టమైన వడపప్పు బెల్లం పానకం గుగ్గిళ్ళు పులిహోర అయితే చేశానండి. ఇంకా చలిమిడి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా బియ్యం అవి నానబెట్టలేదని చేసుకోలేదండి. ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా గుడికి వెళ్దామంటే మా అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళలేదండి. మేము ఎవ్రీ టైం రాముల వారి గుడికి మాకు దగ్గరలో లేకపోయినా మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోనే రాముల వారికి కళ్యాణం అయితే జరిపిస్తారండి. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే వెళ్ళానండి నేను. ఆ వీడియో కావాలి అనుకుంటే కనుక మీరు చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా అందులోకి కాంబినేషన్గా పచ్చి మసాలా పులావ్ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను, లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి మామిడికాయ పప్పు, వైట్ రైసు, కాజు పన్నీర్ మసాలా కర్రీ, అలాగే పచ్చి మసాలా పులావ్ అయితే చేశానండి. ఇంకా అందరం లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా బౌల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకునే లోపు గ్రైండర్లో పప్పు అయితే వేసేసామండి. ఇంకా పండగ అయినా ఏదైనా ఆదివారం వస్తే మాత్రం నాకు ఈ పని అనేది తప్పదు. ఇంకా సేమియా అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మా అబ్బాయి తిన్నాడు. ఇంకా అందుకే సూపర్ అని చెప్తున్నాడు అనమాట. అలాగే మీ ఇంట్లో శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి.